Hi, hello friends. Welcome to Indian Tech Guru for you. Computer Networks Model Test 5. Explanation చూద్దాం. ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్లో టెక్నికల్ ప్రాబ్లం వల్ల వాయిస్ క్లియర్గా రికార్డ్ కాలేదు, కానీ ఈ వీడియో నుంచి టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరిగింది కాబట్టి క్లియర్ ఆడియో అనేది ఉంటుంది, అభ్యర్థులు గమనించగలరు. ఫస్ట్ క్వశ్చన్, ద డిఓడి మోడల్ ఆల్సో కాల్డ్ TCP/IP stack has 4 layers. Which layers of the DoD model is equivalent to the network layer of the OSI model? Okay, DoD model అంటే DoD అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్. సో మొట్టమొదట యాక్చువల్గా ఈ కంప్యూటర్ నెట్వర్కింగ్ని ఎస్టాబ్లిష్ చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, యుఎస్ వాళ్ళు. సో వాళ్ళు డెవలప్ చేసిన రెఫరెన్స్ మోడల్ ఏదైతే ఉందో దాన్ని డిఓడి మోడల్ లేదంటే TCP/IP స్టాక్ మోడల్ అని చెప్పుకుంటాము. దాంట్లో 4 లేయర్స్ మాత్రమే ఉంటాయన్నమాట. సో జనరల్గా TCP/IPలో 5 లేయర్స్ ఉంటాయి, OSI రెఫరెన్స్ మోడల్లో 7 లేయర్స్ ఉంటాయి. కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ మోడల్లో 4 లేయర్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ డిఓడి డెవలప్ చేసిన మోడల్ని TCP/IP స్టాక్ అని కూడా అంటాం. సో ఈ 4 లేయర్స్లో OSI మోడల్లో ఉండే నెట్వర్క్ లేయర్కి ఏది ఈక్వలెంట్ అని అడిగారు అనమాట. OSI మోడల్లో ఉండే నెట్వర్క్ లేయర్కి ఏది ఈక్వలెంట్ అని అడిగారు. OSI మోడల్లో రెఫరెన్స్ మోడల్లో 7 లేయర్స్ మనకి గుర్తుండిపోవాలి ఆటోమేటిక్గా. ఓకే, ఏందో 7 లేయర్స్? అప్లికేషన్ లేయరు, ప్రెజెంటేషన్ లేయరు, సెషన్ లేయరు, ట్రాన్స్పోర్ట్ లేయరు, నెట్వర్క్ లేయరు, డేటా లింక్ లేయరు, ఫిజికల్ లేయరు. ఇది సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ అలాగనే గుర్తుండిపోవాలి. ఓకే, అది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి నేను వీడియోలో కూడా చెప్పున్నాను, ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది. ఒకసారి ఆ వీడియో చూడండి. తర్వాత ఇప్పుడు OSI రెఫరెన్స్ మోడల్లో నెట్వర్క్ లేయర్ డిఓడి మోడల్ దేనికి ఈక్వలెంట్ అని అడిగారు. ఇది డిఓడి మోడల్లో ఉండే లేయర్స్ ఇవి. ఫస్ట్ లేయర్ వచ్చేసి నెట్వర్క్ యాక్సెస్ లేయరు, సెకండ్ లేయర్ ఇంటర్నెట్ IP లేయరు, థర్డ్ లేయర్ హోస్ట్ లేయరు, ఫోర్త్ లేయర్ ప్రాసెస్ లేయరు. ఓకే, ఇది కొత్త రెఫరెన్స్ మోడల్ కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. నెట్వర్క్ యాక్సెస్ లేయరు, ఇంటర్నెట్ IP లేయరు, హోస్ట్ లేయరు, ప్రాసెస్ లేయరు. ఈ లేయర్స్లో మనం చూస్తే దేనికి ఈక్వలెంట్ లేయర్ అడిగాడు? OSI రెఫరెన్స్ మోడల్లో నెట్వర్క్ లేయర్కి ఈక్వలెంట్ ఏది అని అడిగాడు. జనరల్గా మనం ఏమనుకుంటామంటే నెట్వర్క్ లేయర్ ఈక్వలెంట్ నెట్వర్క్ యాక్సెస్ లేయర్ అనుకుంటాం, ఎందుకంటే అక్కడ నెట్వర్క్ ఉంది, ఇక్కడ నెట్వర్క్ ఉంది అని. కానీ నెట్వర్క్ లేయర్ వేరే, నెట్వర్క్ యాక్సెస్ లేయర్ వేరే. నెట్వర్క్ యాక్సెస్ లేయర్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది మనకి OSI రెఫరెన్స్ మోడల్లో ఉండే ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్కి రెండింటి కాంబినేషన్కి ఈక్వలెంట్ అనమాట. ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్ రెండింటి కాంబినేషన్కి ఈక్వలెంట్ ఇది. ఓకే, కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేయకూడదు. దేనికన్నా ఇప్పుడు అక్కడ నెట్వర్క్ లేయర్కి ఈక్వలెంట్ ఏమవుతుందంటే ఇంటర్నెట్ IP లేయర్ అనమాట. ఇంటర్నెట్ IP లేయర్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఇంటర్నెట్ లేయర్. ఆన్సర్ ఈస్ ఇంటర్నెట్ లేయర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంటర్నెట్ స్టాండర్డ్ ప్రోటోకాల్ ఫర్ మేనేజింగ్ డివైజెస్ ఆన్ IP నెట్వర్క్? IP నెట్వర్క్లో డివైజెస్ని మేనేజ్ చేయడానికి యూజ్ అయ్యే లేయరు ఏంది అని అడిగారు. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. వేటిని మేనేజ్ చేయడానికి? డివైజెస్ని మేనేజ్ చేయడానికి. కాబట్టి ఇక్కడ ప్రోటోకాల్లో కూడా మేనేజ్మెంట్ అనే వర్డ్ ఉంటుంది. చూడండి, సింపుల్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ని యూజ్ చేసి డివైజెస్ని IP నెట్వర్క్లో మేనేజ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. SNMP అంటాం. నేను ఆల్రెడీ లేయర్ వైజ్ ప్రోటోకాల్స్ మీకు పంపించున్నాను. దాంట్లో SNMP ఎక్కడ ఉంది చూద్దాం. SNMP సెర్చ్ కొట్టి చూసారంటే చూడండి, SNMP ఏ లేయర్ కిందకి వస్తుంది? అప్లికేషన్ లేయర్ కిందకి వస్తుంది అనమాట. అప్లికేషన్ లేయర్ కిందకి వస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ లేయర్ కిందకి వస్తుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. SNMP అంటే ఏంది? సింపుల్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్. దీన్ని దేనికి యూజ్ చేస్తాం? మేనేజింగ్ డివైజెస్ ఆన్ IP నెట్వర్క్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రోటోకాల్ డెలివర్స్ ఆర్ స్టోర్స్ మెయిల్ టు రిసీవర్ సర్వర్? రిసీవర్ సర్వర్కి మెయిల్స్ని డెలివర్ చేసేది. ఒకవేళ రిసీవర్ సర్వర్ కానీ మెయిల్స్ యాక్సెస్ చేయకుంటే టెంపరీగా స్టోర్ చేసే ప్రోటోకాల్ ఏంది అంటే
నార్మల్గా అప్లికేషన్ లేయర్లో మనం యూజ్ చేసే మెయిలింగ్. కాబట్టి ఆ ప్రోటోకాల్ ఏంది? సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, మనకు తెలిసిందే, SMTP అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, వర్చువల్ టెర్మినల్ ప్రోటోకాల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. వర్చువల్ టెర్మినల్ ప్రోటోకాల్ VTP అనేది అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్ అని మనం లాస్ట్ మోడల్ పేపర్లో కూడా చూసాం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ లేయర్ ఇన్ ది TCP/IP స్టాక్ ఈజ్ ఈక్వలెంట్ టు ది ట్రాన్స్పోర్ట్ లేయర్ ఆఫ్ ది OSI మోడల్? ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, TCP/IP రెఫరెన్స్ మోడల్ వేరే, TCP/IP స్టాక్ వేరే. TCP/IP స్టాక్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, DoD మోడల్, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ మోడల్. ఆ మోడల్లో ట్రాన్స్పోర్ట్ లేయర్కి ఈక్వలెంట్ ఏంది అని అడిగారు. చూడండి, ఇది DoD మోడల్. దీంట్లో ట్రాన్స్పోర్ట్ లేయర్కి ఈక్వలెంట్ ఏంటంటే హోస్ట్ టు హోస్ట్. ఏ విధంగా చెప్పొచ్చు అంటే, అక్కడ చూడండి, ట్రాన్స్పోర్ట్ లేయర్కి సంబంధించిన ప్రోటోకాల్స్ ఉన్నాయి, TCP, UDP, ఈ రెండు ఉన్నాయన్నమాట. కాబట్టి ఇది మనం ఈజీగా చెప్పొచ్చు, ట్రాన్స్పోర్ట్ లేయర్ ఈక్వలెంట్ ఏంది? హోస్ట్ టు హోస్ట్ ప్రోటోకాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డివైస్ ఆపరేటింగ్ అట్ ఫిజికల్ లేయర్ ఈజ్ కాల్డ్. ఫిజికల్ లేయర్లో ఆపరేట్ చేసే డివైస్ ఏంది అని అడిగారు. సో ఇటువంటి క్వశ్చన్స్ రెగ్యులర్గా UGC నెట్లో కానీ గేట్లో తక్కువే, UGC నెట్లో కానీ మీ ఎగ్జామ్లో కానీ డిస్లెస్టెంట్లో కానీ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క లేయర్లో ఏ డివైస్ ఉంటాయనేది నేను ఒక PDF ఆల్రెడీ మీకు పంపించిన గూగుల్ డ్రైవ్ లింక్లో అప్డేట్ చేశాను. మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తే ఆ కొత్తది కూడా కనిపిస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, దాన్ని నేను చూపిస్తాను. చూడండి, ఇవి డివైజెస్. ఫిజికల్ లేయర్లో ఇప్పుడు మనల్ని అడిగింది ఇదే, ఫిజికల్ లేయర్ డివైస్ ఏంది అనేది. ఫిజికల్ లేయర్ ఆర్ బిలో, ఫిజికల్ లేయర్ కంటే తక్కువ కానీ, లేదంటే ఫిజికల్ లేయర్లో మనం యూజ్ చేసేది ఏంటంటే హబ్స్, రిపీటర్స్, కేబుల్స్, ఫైబర్స్, వైర్లెస్ డివైజెస్. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనం మనకిచ్చిన వాటిలో ఏముందో చూద్దాం. మనకిచ్చిన వాటిలో ఏముందో చూడండి, ఫిజికల్ లేయర్లో రిపీటర్ ఉంది. ఓకే, రిపీటర్ ఉంది కాబట్టి ఆన్సర్ రిపీటర్ అవుతుంది. కాబట్టి మీరు ఈ టేబుల్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా డేటా లింక్ లేయర్ విషయానికి వస్తే బ్రిడ్జెస్, మోడెమ్స్, నెట్వర్క్ కార్డ్స్, 2 లేయర్ స్విచెస్, ఇవన్నీ కూడా డేటా లింక్ లేయర్ డివైజెస్ కిందకు వస్తాయి. నెట్వర్క్ లేయర్ తీసుకుంటే రూటర్స్, B రూటర్స్, 3 లేయర్ స్విచెస్, ఇవన్నీ కూడా నెట్వర్క్ లేయర్ కిందకు వస్తాయి. ట్రాన్స్పోర్ట్ లేయర్ తీసుకుంటే గేట్వేస్, ఫైర్ వాల్స్, ఇవి ట్రాన్స్పోర్ట్ లేయర్ కిందకు వస్తాయి. సెషన్ లేయర్ కిందకు వస్తే గేట్వేస్, ఫైర్ వాల్స్, PCs, ఈ మూడు కూడా, PCs అంటే పర్సనల్ కంప్యూటర్స్ అంటే సిస్టమ్స్, ఇవి సెషన్ లేయర్ కిందకు వస్తాయి. ప్రెజెంటేషన్ లేయర్ కిందకు వస్తే గేట్వేస్, ఫైర్ వాల్స్, పర్సనల్ కంప్యూటర్స్. కాబట్టి ఇక్కడ మీరు చూస్తే ట్రాన్స్పోర్ట్ లేయరు, సెషన్ లేయరు, ప్రెజెంటేషన్ లేయరు, అప్లికేషన్ లేయరు, సో ఇవన్నీ కూడా దాదాపుగా ఒకటే డివైజెస్ ఉంటాయి. అప్లికేషన్ లేయర్లో కొన్ని ఎక్కువ ఉంటాయి. అప్లికేషన్ లేయర్ చూడండి, గేట్వేస్, ఫైర్ వాల్స్, ఆల్ ఎండ్ డివైజెస్ లైక్ పర్సనల్ కంప్యూటర్స్, ఫోన్స్, సర్వర్స్. ఓకే, అంటే అడిషనల్గా అప్లికేషన్ లేయర్లో ఫోన్స్, సర్వర్స్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ప్రెజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్లో గేట్వేస్, ఫైర్ వాల్స్. కాబట్టి వీటి మీద క్వశ్చన్స్ అడగరు జనరల్గా, వీటి మీద అడగరు. వేటి మీద అడుగుతారు? ఫిజికల్ లేయరు, డేటా లింక్ లేయరు, నెట్వర్క్ లేయర్ మీదనే అడుగుతారు. ఓకే, వాటిలో ముఖ్యంగా అడిగేది హబ్స్, రిపీటర్స్, బ్రిడ్జెస్, నెట్వర్క్ కార్డ్స్, రూటర్స్, వీటి మీదే అడుగుతారు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, లెంత్ ఆఫ్ పోర్ట్ అడ్రస్ ఇన్ TCP/IP ఈస్. ఇక్కడ క్వశ్చన్ కొంతవరకు కరెక్ట్, కొంతవరకు రాంగ్. లెంత్ ఆఫ్ పోర్ట్ అడ్రస్ ఇన్ TCP హెడర్ ఈజ్ అని అడగాలి. సో IP హెడర్ వేరే, TCP హెడర్ వేరే. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి TCP హెడర్ అనమాట. ఓకే, TCP హెడర్ ఫార్మాట్లో పోర్ట్ అడ్రస్ సైజ్ ఎంత అని అడిగారు. ఇప్పుడు TCP హెడర్ ఫార్మాట్ చూద్దాం. ఇది TCP హెడర్ ఫార్మాట్. ఇక్కడ మీరు చూసారంటే పోర్ట్ అడ్రస్ అంటే సోర్స్ పోర్టు, డెస్టినేషన్ పోర్టు. సోర్స్ పోర్ట్ అడ్రస్ 16 బిట్స్, డెస్టినేషన్ పోర్ట్ అడ్రస్ 16 బిట్స్. ఇవి కాకుండా హెడర్ ఫార్మాట్లు ఇంకా ఏమున్నాయి? సీక్వెన్స్ నెంబర్ ఉంది, అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఉంది, హెడర్ లెంత్ ఉంది, రిజర్వ్డ్ బిట్స్ ఉన్నాయి, URG, ACK, PSH, RST, SIN, FIN, విండో సైజు, చెక్ సమ్, అర్జెంట్ పాయింటర్, ఆప్షన్స్, డేటా, ఇవన్నీ కూడా TCP హెడర్ ఫార్మాట్లో ఉండే డిఫరెంట్ కాంపోనెంట్స్ అనమాట. వీటిలో మనల్ని అడిగింది ఏంది? పోర్ట్ అడ్రస్ ఎంత అని అడిగాడు. 16 బిట్స్ అనమాట. కాబట్టి మన ఆన్సర్ ఏంది? 16 బిట్స్ అవుతుంది. ఆన్సర్ 16 బిట్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్రోటోకాల్ ఈజ్ ఏ సిగ్నలింగ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ యూజ్డ్ ఫర్ కంట్రోలింగ్ మల్టీమీడియా కమ్యూనికేషన్ సెషన్స్?
మల్టీమీడియా కమ్యూనికేషన్ సెషన్స్ని కంట్రోల్ చేయడానికి మనం యూస్ చేసే ప్రోటోకాల్ సెషన్ ఇనిషియేషన్ ప్రోటోకాల్. సెషన్ ఇనిషియేషన్ ప్రోటోకాల్ సిప్ అంటాం, SIP సిప్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అలౌస్ ఏ యూజర్ at one site to establish a connection to another site and then pass keystroke from local host to remote host. One site నుంచి another site కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి కీస్ట్రోక్స్ ని లోకల్ హోస్ట్ నుంచి రిమోట్ హోస్ట్ కి పంపించేది ఏంది? టెల్నెట్ అంటాం, టెల్నెట్. సో ఈ టెల్నెట్ అనేది ఒక అప్లికేషన్. ఈ అప్లికేషన్ ని మనం రిమోట్ హోస్ట్ యాక్సెస్ కోసం యూజ్ చేస్తాం అనమాట. రిమోట్ హోస్ట్ యాక్సెస్ కోసం యూజ్ చేస్తాం. మీకు తెలిసే ఉంటుంది, రిమోట్ హోస్ట్ యాక్సెస్ కోసం యూజ్ చేసేది టెల్నెట్. ఓకే, రిమోట్ హోస్ట్ అని కనిపిస్తే టెల్నెట్ అనేది ఆన్సర్ మనం పెట్టేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్రోటోకాల్ ఈజ్ యూజ్డ్ బై ఏ క్లయింట్ మెషిన్ ఇన్ ఏ లోకల్ ఏరియా నెట్వర్క్ టు రిక్వెస్ట్ ఇట్స్ IP అడ్రస్ ఫ్రమ్ ది గేట్వే రూటర్స్ ARP టేబుల్. ARP అంటే అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్, అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ టేబుల్, అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ టేబుల్. ఓకే, చూడండి ARPకి RARPకి డిఫరెన్స్ చూడండి. ARP అంటే మనం లాజికల్ అడ్రస్ ఇస్తే ఫిజికల్ అడ్రస్ని రిట్రీవ్ చేస్తుంది. RARP అంటే రివర్స్ ARP, రివర్స్ అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ అంటే మనం ఫిజికల్ అడ్రస్ ఇస్తే లాజికల్ అడ్రస్ని రిటర్న్ చేస్తుంది అనమాట. లాజికల్ అడ్రస్ అంటే మీనింగ్ ఏంది? లాజికల్ అడ్రస్ అంటే IP అడ్రస్. లాజికల్ అడ్రస్ అంటే ఏంది? IP అడ్రస్. ఇక్కడ అడిగింది ఏం చూడండి, ఏ క్లయింట్ మెషిన్ ఇన్ ఏ లోకల్ ఏరియా నెట్వర్క్ టు రిక్వెస్ట్ ఇట్స్ IP అడ్రస్ని రిక్వెస్ట్ చేస్తుంది. అంటే మనకు కావాల్సింది ఏంది? IP అడ్రస్. IP అడ్రస్ అంటే ఏంది? లాజికల్ అడ్రస్. లాజికల్ అడ్రస్ మనకు కావాలి అంటే ఏ ప్రోటోకాల్ యూజ్ చేయాలి? రివర్స్ అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ RARP యూజ్ చేయాలి. అట్లా కాకుండా మనకి ఫిజికల్ అడ్రస్ కావాలనుకోండి, ఫిజికల్ అడ్రస్ కావాలంటే ఏ ప్రోటోకాల్ యూజ్ చేయాలి? ARP ప్రోటోకాల్, అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ని యూజ్ చేయాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? RARP. నెక్స్ట్ క్వశ్చన్, అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్ డిఫైన్స్ మెసేజ్ ఫార్మాట్, సింటాక్స్ అండ్ సెమాంటిక్స్, రూల్స్ ఫర్ when and how processes send and respond to messages, types of messages exchanged. ఇక్కడ చూడండి, అన్నిట్లో మెసేజ్ అనే వర్డ్ ఖచ్చితంగా ఉంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అప్లికేషన్ లేయర్ డేటా యూనిట్ వచ్చేసి మెసేజ్. అప్లికేషన్ లేయర్ డేటా యూనిట్ ఏంది? మెసేజ్. ఓకే, ట్రాన్స్పోర్ట్ లేయర్ డేటా యూనిట్ సెగ్మెంట్, నెట్వర్క్ లేయర్ డేటా యూనిట్ ప్యాకెట్, డేటా లింక్ లేయర్ డేటా యూనిట్ ఫ్రేమ్. సో ఇవి ఫిక్స్డ్ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ మెసేజ్ అని ప్రతి దాంట్లో ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆల్ ఆఫ్ ది మెన్షన్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ద TCP/IP నెట్వర్క్ మోడల్ ఈజ్ ఈక్వలెంట్ టు కంబైన్డ్ సెషన్ ప్రెజెంటేషన్ ఎండ్. అంటే మనకి OSI రెఫరెన్స్ మోడల్లో ఉండే ఏ లేయరు TCP/IP రెఫరెన్స్ మోడల్లో ఉండే సెషన్ లేయరు, ప్రెజెంటేషన్ లేయరు, ఇంకొక లేయర్ కలిపి అవుతుంది అని అడిగాడు. ఏ లేయర్స్ కంబైన్డ్గా ఉంటాయి TCP/IPలో? సెషన్ లేయరు, ప్రెజెంటేషన్ లేయరు, అప్లికేషన్ లేయర్. ఈ మూడు కలిపి దేంట్లో ఉంటాయి? అప్లికేషన్ లేయర్లోనే ఉంటాయి. కాబట్టి ఆన్సర్ ఏంది? అప్లికేషన్ లేయర్. OSI రెఫరెన్స్ మోడల్ అయితే ఈ మూడు కూడా సపరేట్ లేయర్స్గా డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ ఎ మెకానిజం దట్ ఆటోమేట్స్ the IP configuration including IP address, subnet mask, default gateway and DNS information, which protocol will you use to accomplish this అన్నాడు. ఓకే, అంటే మనకి ఈ నెట్వర్కింగ్ గురించి పెద్ద ఐడియా లేదు. IP అడ్రస్లు, సర్వర్ అడ్రస్ని ఎట్లా అసైన్ చేయాలి, సబ్నెట్ మాస్కింగ్ ఎట్లా చేయాలి, డిఫాల్ట్ గేట్వేని ఎట్లా తీసుకోవాలి, DNS ఇన్ఫర్మేషన్ ఎట్లా ప్రొవైడ్ చేయాలి, ఇవన్నీ అసలు ఐడియా లేదనుకోండి. అటువంటిప్పుడు సింపుల్గా మనం ఒక ప్రోటోకాల్ని యూజ్ చేయొచ్చు. ఓకే, ఆ ప్రోటోకాల్ ఏంది అని అడిగాడు. ఆ ప్రోటోకాల్ని మనం DHCP ప్రోటోకాల్ అని చెప్పుకుంటాం. ఇప్పుడు నా నెట్వర్క్లో DHCP ప్రోటోకాల్ ఎక్కడ ఉందో చూపిస్తాను చూడండి. ఇది నేను యూజ్ చేసే నెట్వర్క్. ఇక్కడ నేను ఈ నెట్వర్క్ మీద క్లిక్ చేశానంటే ఇక్కడ ప్రాపర్టీస్ అని చూడండి. ఆ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయండి. ఆ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4 అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి మళ్ళీ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేశారంటే మళ్ళా అడ్వాన్స్డ్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మీరు చూడొచ్చు DHCP ఎనేబుల్డ్ అనేది చూడొచ్చు మీరు. DHCP ఎనేబుల్డ్
అంటే ఇక్కడ నేను మాన్యువల్గా ఐపీ అడ్రస్లు ఇచ్చి ఐపీ అడ్రస్కి మళ్ళీ సబ్నెట్ మాస్కింగ్ గేట్వే అవన్నీ నేను అసైన్ చేయట్లేదు, ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. ఆటోమేటిక్గా ఏ విధంగా తీసుకోగలిగింది, డిహెచ్సిపిని నేను ఎనేబుల్ చేశాను కాబట్టి. ఓకే, కాబట్టి లేదంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, అప్టైన్ అండ్ ఐపీ అడ్రస్ ఆటోమేటిక్లీ అని ఉంది కదా, అట్లా కాకుండా మాన్యువల్గా ఈ ఆప్షన్స్ అన్నీ ఇవ్వాలి. ఐపీ అడ్రస్ ఏంది, సబ్నెట్ మాస్కింగ్ ఏంది, డిఫాల్ట్ గేట్వే ఏంది, ఇవన్నీ మనం ఇవ్వాలన్నమాట. అవన్నీ ఇవ్వకుండా అవన్నీ నాకు తెలియదు అనుకుంటే అప్టైన్ అండ్ ఐపీ అడ్రస్ ఆటోమేటికలీ అనేది ఏంది డిహెచ్సిపి. ఆ డిహెచ్సిపి ఆప్షన్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా అదే చూసుకుంటుంది అనమాట. మరి డిహెచ్సిపి అంటే ఏంది, డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు. ఏమి ఇచ్చాడు, హెచ్టిటిపి ఈజ్ ఏ సెషన్ లేయర్ ప్రోటోకాల్. ఇది కరెక్ట్ కాదు. ఎందుకని, హెచ్టిటిపి అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్. అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్స్ ఆర్ యూజ్డ్ బై బోత్ సోర్స్ అండ్ డెస్టినేషన్ డివైజెస్ డ్యూరింగ్ ఏ కమ్యూనికేషన్ సెషన్. సో ఇది కూడా రాంగే. ఎందుకంటే మనం సర్వర్ నుంచి డేటాని తీసుకురావడానికి అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్స్ యూజ్ చేస్తాం, కానీ క్లయింట్ నుంచి మనం ఏ ఇన్ఫర్మేషన్ని పంపించాం అనమాట. నెక్స్ట్, టీసీపీ ఈజ్ అన్ అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్. ఇది కూడా రాంగే. టీసీపీ అనేది ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్. కాబట్టి అన్ని కూడా రాంగే, ఆల్ ఆఫ్ ది మెన్షన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ లెవెల్స్ ఆఫ్ అడ్రసింగ్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ టీసీపీ ఐపీ ప్రోటోకాల్. ఓకే, ఇక్కడ చూడండి, లేయర్స్ కాదు అడిగింది, లెవెల్స్ అడిగాడు, లెవెల్స్ ఆఫ్ అడ్రసింగ్ అడిగాడు. సో లెవెల్స్ ఆఫ్ అడ్రసింగ్ ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇది లెవెల్స్ ఆఫ్ అడ్రసింగ్, అప్లికేషన్ స్పెసిఫిక్ అడ్రసెస్, పోర్ట్ అడ్రసెస్, లాజికల్ అడ్రసెస్, ఫిజికల్ అడ్రసెస్. సో డేటా లింక్ లేయర్లో యూజ్ చేసేది ఫిజికల్ అడ్రసెస్ని యూజ్ చేస్తాము, నెట్వర్క్ లేయర్లో లాజికల్ అడ్రసెస్ని యూజ్ చేస్తాము, ట్రాన్స్పోర్ట్ లేయర్లో పోర్ట్ అడ్రసెస్ని యూజ్ చేస్తాము, అప్లికేషన్ లేయర్లో అప్లికేషన్ స్పెసిఫిక్ అడ్రసెస్ని యూజ్ చేస్తాం అనమాట. కాబట్టి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్రసెస్ని యూజ్ చేస్తాము. ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ కూడా నేను అప్డేట్ చేస్తున్నాను ఆల్రెడీ గూగుల్ డ్రైవ్లో, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ డ్రైవ్లో చూస్తూ ఉండండి, అప్పుడప్పుడు ఏదైనా కొత్త ఫైల్స్ వచ్చి ఉంటే అవి డౌన్లోడ్ చేసుకోండి, ఆల్రెడీ ఉన్నాయి, యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. ఓకే, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిస్ప్లేయింగ్ ఏ వెబ్ పేజ్ ద అప్లికేషన్ లేయర్ యూజెస్. వెబ్ పేజ్ డిస్ప్లే చేయడానికి యూజ్ చేసేది హెచ్టిటిపి, హెచ్టిటిపిఎస్. హెచ్టిటిపి అంటే లెస్ సెక్యూర్డ్, హెచ్టిటిపిఎస్ అంటే హెచ్టిటిపి సెక్యూర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్ అన్నాడు. నాట్ అన్నాడు, నాట్ అంటే అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్ కానిది ఏంది అని అడిగాడు. సో దీంట్లో సెషన్ ఇనిషియేషన్ ప్రోటోకాల్, డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ డిహెచ్సిపి, మీడియా గేట్వే ప్రోటోకాల్, ఇవన్నీ కూడా అప్లికేషన్ లేయర్ కిందకే వస్తాయి. అంటే మీరు ఇప్పుడు అనుకోవచ్చు సెషన్ ఇనిషియేషన్ ప్రోటోకాల్ సెషన్ లేయర్ కిందకు వస్తుంది కదా అని. ఇక్కడ మనకి టీసీపీ ఐపీ రెఫరెన్స్ మోడ్లా లేకుంటే ఓఎస్ఐ రెఫరెన్స్ మోడ్లా అని ఇవ్వలేదు, కాబట్టి మనం సెషన్ లేయర్కి సంబంధించిన ప్రోటోకాల్స్ని కూడా అప్లికేషన్ లేయర్ కిందకే తీసుకోవాలి. కాబట్టి సెషన్ ఇనిషియేషన్ ప్రోటోకాల్, డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్, మీడియా గేట్వే ప్రోటోకాల్, ఈ 3 కూడా అప్లికేషన్ లేయర్ కిందకు వస్తాయి. రిసోర్స్ రిజర్వేషన్ ప్రోటోకాల్, రిసోర్స్ రిజర్వేషన్ ప్రోటోకాల్ అనేది ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్ కిందకు వస్తుంది. చూడండి, రిసోర్స్ రిజర్వేషన్ ప్రోటోకాల్ దేని కిందకు వస్తుంది, ట్రాన్స్పోర్ట్ లేయర్ కిందకు వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, రిసోర్స్ రిజర్వేషన్ ప్రోటోకాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డివైస్ ఆపరేటింగ్ ఎట్ నెట్వర్క్ లేయర్ ఈజ్ కాల్డ్. ఇందాక చెప్పుకున్నాం కదా ఏ లేయర్లో ఏ డివైస్ ఉంటాయనేది. ఇప్పుడు నెట్వర్క్ లేయర్లో ఏ డివైస్ అని అడిగాడు. చూడండి, నెట్వర్క్ లేయర్లో ఏ డివైస్ ఉన్నాయి, రూటర్స్, బి రూటర్స్, 3 లేయర్ స్విచెస్. మనకి ఇచ్చింది ఏంది, రూటర్స్. కాబట్టి ఇచ్చిన ఆన్సర్స్లో రూటర్ ఉంది కాబట్టి ఆన్సర్ రూటర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రోటోకాల్స్ యూజెస్ బోత్ టీసీపీ అండ్ యూడిపి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి డిఎన్ఎస్, డొమైన్ నేమ్ సిస్టమ్. డొమైన్ నేమ్ సిస్టము టీసీపీని యూడిపిని 2 ప్రోటోకాల్స్ని యూజ్ చేసుకుంటుంది. ఏ విధంగా చూడండి, ఇనిషియల్గా డొమైన్ నేమ్ సిస్టమ్ అంటే లాస్ట్ మోడల్ పేపర్లో మనం డిస్కస్ చేసాము. డొమైన్ నేమ్ సిస్టమ్ అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్లస్టెంట్ ఎగ్జామ్స్ మీరు రాసేదానికి వెబ్సైట్ అడ్రస్ ఏమి ఇస్తారు, dislestent.net.in అని ఇచ్చారనుకోండి, అది వచ్చేసి మనకు తెలిసిన అడ్రస్. కానీ యాక్చువల్గా సర్వర్కి అడ్రస్ తెలియదు, సర్వర్కి తెలిసింది ఏంటి, ఐపీ అడ్రస్. కాబట్టి ఈ పర్టికులర్ నేమ్ని ఐపీ అడ్రస్ కన్వర్ట్ చేయాలి. ఆ విధంగా కన్వర్ట్ చేసేది ఎవరు, డిఎన్ఎస్, డొమైన్ నేమ్ సిస్టమ్ అనేది కన్వర్ట్ చేస్తుంది అనమాట. కాబట్టి ఫస్ట్ రిక్వెస్ట్ ఎవరికి వెళ్తుంది, డిఎన్ఎస్కి వెళ్తుంది. సో డిఎన్ఎస్కి ఫస్ట్ రిక్వెస్ట్ వెళ్ళినప్పుడు
ఇనీషియల్గా యూడిపి రిక్వెస్ట్ పంపిస్తుంది. ఒకవేళ యూడిపి రిక్వెస్ట్తోనే ఐపీ అడ్రస్ ఆటోమేటిక్ రిజాల్వ్ అయిపోతే ఇంకా టీసీపీని యూజ్ చేయదు. అట్లా కాకుండా పంపించిన రిక్వెస్ట్ కానీ 512 బైట్స్ కంటే ఎక్కువ ఉందంటే, ఒకవేళ రిప్లై కరెక్ట్గా రాలేదంటే మరలా టీసీపీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి టీసీపీ ద్వారా రిక్వెస్ట్ని పంపిస్తుంది అనమాట. కాబట్టి రెండింటిని యూజ్ చేసుకుంటుంది. ఎవరు? డిఎన్ఎస్, డొమైన్ నేమ్ సిస్టమ్. ఇక్కడ చూడండి, మిగతా 3 కూడా అంటే ఎఫ్టీపీ కానీ, ఎస్ఎంటీపీ కానీ, టెల్నెట్ కానీ, ఈ 3 కూడా ఏ ప్రోటోకాల్ని యూజ్ చేసుకుంటాయంటే టీసీపీని యూజ్ చేసుకుంటాయి, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ని యూజ్ చేసుకుంటాయి. ఎందుకంటే ఆ మిగతా 3టికి కూడా రిలయబుల్ కనెక్షన్ అవసరం అవుతుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా టీసీపీని యూజ్ చేసుకుంటాయి. ఒక డిఎన్ఎస్ మాత్రం యూడిపిని, టీసీపీని రెండింటిని యూజ్ చేసుకుంటుంది. ఇంకా లాస్ట్ క్వశ్చన్ చూడండి, మల్టిపుల్ యాక్సెస్ స్కీమ్స్ ఆర్ యూజ్డ్ టు అలో డాష్ మొబైల్ యూజర్స్ to share simultaneously a finite amount of radio spectrum. So multiple access schemes are used to allow dash mobile users. అంటే ఎంతమంది మొబైల్ యూజర్స్? 1 మొబైల్ యూజరా, 2ఆ, 10 to 15ఆ, మెనీనా? అంటే ఆన్సర్ ఏంటంటే మెనీ. అంటే ఇప్పుడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మల్టిపుల్ యాక్సెస్ స్కీమ్స్ అనమాట. మల్టిపుల్ యాక్సెస్ స్కీమ్స్ అంటే ఇప్పుడు మనం రిలయన్స్ జియో నెట్వర్క్ తీసుకున్నాం అనుకోండి. రిలయన్స్ జియో నెట్వర్క్ నేను యూజ్ చేస్తున్నాను. సో నేను దాంతో వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు, అదేవిధంగా నేను డేటాని, ఇంటర్నెట్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, లేదంటే ఒక వీడియో కాల్ చేసుకోవచ్చు, అదేవిధంగా వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేసుకోవచ్చు. అంటే అన్ని రకాల మల్టిపుల్ యాక్సెస్ స్కీమ్స్ని నేను అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎంతమంది మొబైల్ యూజర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు? ఈ విధంగా ఎనీ నెంబర్ ఆఫ్ మొబైల్ యూజర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అందుకని మీరు గమనించారు లేదో, ఈ మధ్య మనకి లాక్డౌన్ పీరియడ్లో నెట్వర్క్ బాగా స్లోగా వస్తుంది. నెట్వర్క్ బాగా స్లో అయింది. ఎందుకని? లాక్డౌన్ పీరియడ్లో ఎక్కువ మంది ఇంటి దగ్గరే ఉండి అదే పనిగా ఈ మొబైల్ ఫోన్స్, ఒక్కొక్కరికి ఒక మొబైల్ డివైజు, లేదంటే ల్యాప్టాప్, లేదంటే కంప్యూటరు కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే ఎక్కువ మంది మొబైల్ యూజర్స్ యూజ్ చేస్తున్నారో ఆటోమేటిక్గా మనం యూజ్ చేసేది టీడీఎంఏ. టీడీఎంఏ అంటే టైం డివిజన్ మల్టీప్లెక్సింగ్. టైం డివిజన్ మల్టీప్లెక్సింగ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి, టైం డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి టైం అనేది డివైడ్ అవుతుంది అనమాట. టైం అనేది నెంబర్ ఆఫ్ యూజర్స్ డివైడ్ అవుతుంది. కాబట్టి మన నెట్వర్క్, మన టవర్ కింద ఒక 100 మంది యూజ్ చేస్తున్నాం. టవర్ కెపాసిటీ 1000 అనుకోండి. టవర్ కెపాసిటీ 1000 అయితే ఒక 100 మెంబర్స్ యూజ్ చేస్తుంటే మనకి నెట్వర్క్ చాలా ఫాస్ట్గా వస్తుంది. అట్లాకుండా 500 యూజ్ చేస్తున్నాను అనుకోండి, కొంచెం స్లో అవుతుంది. 1000కి 1000 యూజ్ చేస్తున్నాను అనుకోండి, చాలా స్లో అయిపోతుంది అనమాట. కాబట్టి ఎక్కువ మంది యూజర్స్ యూజ్ చేస్తే నెట్వర్క్ స్లో అయిపోతుంది, తక్కువ మంది యూజ్ చేస్తే నెట్వర్క్ ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, అందుకనే నాన్ పీక్ అవర్స్లో అంటే ఎర్లీ మార్నింగ్ కానీ, లేదంటే ఆఫ్టర్నూన్ కానీ, సో కొంచెం మనకి నెట్వర్క్ ఫాస్ట్గా ఉంటుంది. అప్పుడు తక్కువ మంది యూజర్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి చాలామంది సేమ్ ఫైనట్ అమౌంట్ ఆఫ్ రేడియో స్పెక్ట్రమ్ని ఎక్కువ మంది యూజర్స్ యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏంది? మెనీ మొబైల్ యూజర్స్. అది మొత్తం మీద ఈ మోడల్ టెస్ట్ 5కి, కంప్యూటర్ నెట్వర్క్స్ మోడల్ టెస్ట్ 5కి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, రెఫర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ.